వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే, ఒక నంబర్‌ని మనం అంచనా వేయడానికి అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అనుకోండి. ఆ ప్రాబ్లమ్‌లో వచ్చే రిజల్ట్‌ని అంచనా వేయడానికి చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. అదే విధంగా మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి చాలా వరకు అయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఎవ్రీ ఎగ్జామ్‌లో గూడా అయితే రెగ్యులర్‌గా కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి. అయితే కంప్లీట్‌గా వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ డివిజిబిలిటీ రూల్స్ అంటే అసలు ఏమిటి? అసలు డివిజిబిలిటీ అంటే ఏమిటి చూద్దాం ముందుగా. చూడండి, ఇక్కడ డివిజిబిలిటీ అంటే ఏమిటి? మీరిక్కడ చూసినట్లయితే మీరు స్టార్స్‌ని, బాల్స్‌ని, డైమండ్స్‌ని గమనించొచ్చు. ఇవన్నీ గూడాను ఇక్కడ మీకేం చూపెడతాయి? సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 7 చూడండి. 7ని ఒక్క లైన్‌లో 2 ఉండేటట్లు బాల్స్ పేర్చాం. బాల్స్ పేరిస్తే మనకి ఎన్ని రోస్ వచ్చాయి? అంటే 7 బాల్స్‌ని మనం ఒక్క రోలో 2 ఉన్నట్లు పేరిస్తే మనకి ఎన్ని రోస్ వచ్చాయి? 3 రోస్ ఇచ్చాయి. ఓకేనా? 3 రోస్ వచ్చి ఒక రో అనేది అది ఒక బాల్ అనేది మిగిలిపోయింది. ఓకేనా? బయటన. అంటే ఇప్పుడు 2 చేత 7 అనేది డివిజిబుల్ అవ్వదు. డివిజిబుల్ అయితే ఏమిటి? లైన్‌లో అనేవి సరిగ్గా సరిపోవాలి. బయటికి మరి రాకూడదు. ఇక్కడ సపోజ్ చూడండి. నేను 6 బాల్స్‌ని ఒక్క రోలోని అంటే రో అంటే ఈ వరుస, అడ్డు వరుస ఒక్క రోలోని 2 బాల్స్ ఉండేటట్లుగా పేర్చాననుకోండి. అప్పుడు ఎన్ని రోస్ వస్తున్నాయి? 1 చూడండి. 1, 2, 3 రోస్ వస్తున్నాయి. ఈ 3 రోస్ కూడాను చూడండి, ఇక్కడ బయట మనకి ఎక్కడైనా బాల్ మిగిలిందా? మిగలలేదు. అంటే ఈ 6 అనేది 2 అంటే 2 ద్వారా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అంటే 2తో 6 డివిజిబుల్ అనమాట. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో, 17 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. ప్రతి రోలో 3తో డివిజిబుల్ అవ్వడం అంటే ప్రతి రోలోని 3 లైన్స్ పెట్టినప్పుడు బయటన ఏం మిగలకూడదనమాట. మనం ప్రతి రోలోని 3 స్టార్స్ పెట్టినప్పుడు బయటన ఏం మిగలకూడదు. ఇక్కడ బయట మిగిలిపోయాయి 2. ఓకేనా? ఎన్ని లైన్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5 రోస్ వచ్చాయి. ఓకేనా? దీన్నే మనం సింపుల్‌గా చేస్తుంటాం డివిజన్. ఏంటది? 17ని డివైడ్ చేద్దాం చూడండి ఇప్పుడు. దేనితో? మనం 3 స్టార్స్ అయితే ఒక లైన్‌లో పెట్టాం గదా! 3తో డివైడ్ చేద్దాం. ఓకేనా? 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 3 అంతలా 3 5 ఆర్ 15. ఓకేనా? ఇక్కడ ఈ 5 దేన్ని చూపిస్తుంది? ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ వచ్చాయి మనకి. ఎన్ని లైన్స్‌లో మనం సర్దగలిగాం. ఓకేనా? దాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి మిగిలినవి ఎన్ని చూడండి 2. 2 స్టార్స్ ఇక్కడ మిగిలాయా లేదా? చూడండి ఇక్కడ 2 స్టార్స్. అంటే మనం డివిజన్ చేస్తున్నామంటే యాక్చువల్‌గా ఈ ప్రాసెస్‌ని మనం అంచనా వేస్తున్నట్టు. ఓకేనా? రిమైండర్ అంటే బయటన మిగిలిపోయిన స్టార్స్. అదే కోషియంట్ అంటే మనకి ఎన్ని రోస్ వచ్చాయి? 5 రోస్ వచ్చాయి. ఇదే కోషియంట్. మీ అందరికీ తెలుసు కదా కోషియంట్. ఇక్కడ దీన్ని మనం 3 అనేది అంటే 3 లైన్స్ 3 ఇక్కడ మనం 3తో డివైడ్ చేస్తున్నామంటే ప్రతి రోలో కూడాను 3 పెడుతున్నామని అర్థం. ఓకేనా? ఇవి టోటల్ స్టార్స్. ఓకేనా? అదే విధంగా డైమండ్స్‌కి కూడా చూడండి. మనం 29 ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఎన్నున్నాయి? 29. 29 ఉంటే ప్రతి రోలో ఎన్ని పెట్టాం? 4 డైమండ్స్‌నయితే పెట్టాం. 4 డైమండ్స్‌ని పెడితే బయటన ఒకటి మిగిలిపోయింది. ఓకేనా? సో, ఒకటి మిగలడానికి ఇక్కడ కారణం ఏంటి? డివిజిబుల్ కాదు. అంటే 29 ఇక్కడ పైకి చూడండి. 29 4తో డివిజిబుల్ కాదు. డివిజిబుల్ అనేది కాదు అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్ గనక మనం చూడండి. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఇక్కడ బయటన ఏం మిగలలేదు. బయటన ఒక్క స్టార్ కూడా రాలేదు కదా! ఇక్కడ నో స్టార్స్ అనమాట. ఏం రాలేదు. ఒక్క స్టార్ కూడా రాలేదు. ఇక్కడ 24 చూడండి ఒక లైన్‌లో 4 పెట్టాం. అంటే 24 అనేది 4తో డివిజిబుల్ అవుద్ది కాబట్టి బయటన ఏమి మిగలలేదు. డైమండ్స్ ఏవి కూడాను ఇక్కడ బయటన మిగలలేదు మనకి. ఓకేనా? సో, డివిజిబుల్ అవ్వడం అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఉన్న కొన్ని పండ్లున్నాయి. ఈ పండ్లు ఒక 452 పళ్ళున్నాయి.
వీటిని నేను కొన్ని రోస్‌లో పెట్టాను. రోకి 4 ఎన్ని పళ్ళున్నాయి? 450. 450 పళ్ళున్నాయి. ఈ 450 పళ్ళు ఫ్రూట్స్ అది మ్యాంగోస్ ఒక్క రోలో నేను 2 పళ్ళను గాని పేర్చినట్లయితే లేదా వీటిని ఒక సంచిలో వేస్తున్నాను. అంటే ఒక బ్యాగ్‌లో వేస్తున్నాను. ప్రతి బ్యాగ్‌లో కూడాను 2 ఫ్రూట్స్ ఏస్తున్నాను. రో అనే కాదు అక్కడ బ్యాగ్ అని మీ ఇష్టమే. ఏది ఆలోచించుకుంటారో మీ ఇష్టమే. నేనైతే ప్రస్తుతానికి రో అని చెప్తున్నాను. రో అంటే సంచి ఏదైనా మీ ఇష్టమే. అంటే ప్రతి రోలోని 2 పళ్ళనైతే నేను పెట్టాను. పెట్టినప్పుడు నాకు బయటన ఇంకేమైనా మిగులుతాయా? మిగలవా? ఓకే. ఇలాగ కంటిన్యూ అవుతూ వచ్చాను. నీకు ఇక్కడ పళ్ళున్నవి 450 పళ్ళున్నాయి మొత్తం. బయట మిగులుతాయా? మిగలవా? ఇప్పుడు మనం ఎలా చెప్తాం? డివిజన్ చేయాలి. దానికోసం ఏం చెప్తాం? 450 అంటే ప్రతి లైన్‌కి ఎన్ని పెట్టాను? 2 పెట్టాను. అంటే 2తో డివైడ్ చేయాలి. ఓకేనా? 2 ఎంతలా? 2 2 జార్ 4, 5 మిగులుతుంది. 5 కిందకి దించుకుంటాం. మళ్ళీ 2 2 జార్ 4, 1 రిమైండర్. ఇంకా 0ని దించుకుంటాం. ఇక్కడ 2 5 ఆర్ 10. అంటే ఇక్కడ మనకి ఏం మిగలలేదు. ఇక్కడ రిమైండర్ మీరు గమనించండి. ఇక్కడ రిమైండర్ మనకి ఏం మిగలలేదు అంటే, ఇక్కడ మనకి ఏం బయట మిగలదు అని అర్థం. ఓకేనా? మనకి ఎన్ని రోస్ వస్తాయి అంటే 225 రోస్ వస్తాయని అర్థం. ఓకేనా? ఇందాక నేను చెప్పినట్లుగా. సో, అలా కాకుండా మనం డైరెక్ట్‌గా చెప్పేయవచ్చా? అంటే చూసిన వెంటనే బయటన మనకి పళ్ళు మిగులుతాయా లేదా? అంటే 2 చేత 450 అనేది డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పేయొచ్చా? అంటే చెప్పొచ్చు. దానికి సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవే మనకి డివిజిబిలిటీ రూల్స్. ఇలా మనం డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవడం వల్ల మనం అంటే ఒక ప్రాబ్లమ్ చేసినప్పుడు అంచనాకి వేగంగా వేసేయొచ్చనమాట. ఓకేనా? మనం ప్రైమ్ నంబర్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి తప్పకుండా రావాలి. ఓకేనా? సో, ఇక్కడ ముందుగా నేను 2తో అయితే చెప్తున్నాను. ఇంకా 2 చూడండి. 2 చే ఒక నంబర్ డివిజిబుల్లా కాదా తెలుసుకోవడం ఎలా? ఉదాహరణకి 2569 ఉంది. 2569 అనేది 2 చేత డివిజిబుల్లా కాదా? ఇక్కడ ఒక నంబర్ గాని ఇక్కడ రూల్ ఏంటంటే చూసుకోండి. ఒక నంబర్ గాని 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటారు దీన్ని. మీకు తెలుసు కదా! ఈ ప్లేస్‌ని యూనిట్స్ ప్లేస్ అంటారు. యూనిట్స్ ప్లేస్‌లో ఏముండాలి? 0, 2, 4, 6, 8 ఓకేనా? 9, 10 కాదు. ఇవి ఈ డిజిట్స్ ఉండాలి. వీటినే మనం ఈవెన్ డిజిట్స్. మీకు ఆల్రెడీ ముందు లెసన్‌లో చెప్పాను. డిజిట్స్ అంటే ఏమిటి? నంబర్స్ అంటే ఏమిటి? క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా ముందు వీడియోలు చూడనట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లోకి వెళ్లి ఆ ముందు వీడియోస్‌ని మీరు చూడొచ్చు. సో, ఇక్కడ 0, 2, 4, 6, 8 అనేవి యూనిట్స్ ప్లేస్‌లో ఉంటే ఆ నంబరు అంటే ఈ ఎంటైర్ నంబర్ ఓన్లీ ఇక్కడ గాని యూనిట్స్ ప్లేస్‌లో గాని ఈ డిజిట్స్ ఉంటే ఈ ఎంటైర్ నంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అని చెప్పేయొచ్చు మనం ఈజీగా. ఓకేనా? మనం నెక్స్ట్ దీనికోసం డివిజన్ 2తో ఈ విధంగా ఇలా పెట్టేసి, డివైడ్ చేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయక్కర్లేదు మనం. సింపుల్‌గా చెప్పేయొచ్చు. 0 రిమైండర్ వస్తుందా? రాదా? ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 8 వరకు మాత్రం అవుతుంది. ఇక్కడ 8 ఉంటే అవుతుంది కదా! ఇక్కడ 8 ఉంటే అవుతుంది. 9 అవ్వదు కదా! ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది కదా! అంటే 2తో ఇది డివిజిబుల్ కాదనమాట. అంటే డివిజిబుల్ కాదు అంటే ఏంటి? 0 రిమైండర్ వచ్చినట్టు 2 అనేది 2569ని డివైడ్ చేయలేదు అని అర్థం. ఓకేనా? మీకిప్పుడు అర్థమైందా? 2 అనేది 2569ని డివైడ్ చేయలేదు. ఏంటి? 0 రిమైండర్ వచ్చినట్టు. డివిజిబుల్ అవ్వడం అంటే 0 రిమైండర్ వచ్చేటట్లు డివైడ్ చేయడం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి 5. 5తో ఒక నంబరు డివిజిబుల్ అవుతుందా లేదా? 2, 5, 6, 5 ఇక్కడ 2 నంబర్స్ ఎగ్జాంపుల్‌గా ఇస్తున్నాను నేను. 3, 9, 5, 4 ఇక్కడ 5తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటంటే చివరి డిజిట్ ఇక్కడ కూడాను యూనిట్ డిజిటే చూసుకోవాలి. 5 ఇక్కడుంది. ఇక్కడ 4 ఉంది. యూనిట్ డిజిట్‌లో గాని 0, 5 ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ ఎంటైర్ నంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది ఇక్కడ? యూనిట్స్ ప్లేస్‌లో 5 ఉంది. మనకి 5 గాని 0 ఉండాలని చెప్పుకున్నాం కదా! సో, ఈ నంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ నంబర్ డివిజిబుల్ అవుతుందా? యెస్. అవ్వదు. డివిజిబుల్ అనేది అవ్వదు. ఓకేనా?
సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 10 చేత ఒక నెంబరు డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెప్తాం? డివిజిబుల్ అవ్వడం అంటే మళ్ళీ చెప్తున్నాను, జీరో రిమైండర్ వచ్చేటట్లు డివైడ్ చేయడం. అంటే సపోజ్ 2, 6, 5, 4 డివిజిబుల్ అవుతుందా 10తోని? ఇక్కడ మనం డివిజన్ చేస్తే చూడండి, చేద్దాం ముందు. ఇక్కడ 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక రూల్ ఉంది. ఏంటంటే ఇక్కడ కూడాను యూనిట్స్ ప్లేస్లో, అంటే చూడండి 2, 6, 5, 4 అనేది ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది 4. యూనిట్స్ ప్లేస్లో మనకి 0 ఉండాలి. ఓకేనా? 0 ఉంటే ఆ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 2, 6, 5, 4 అనేది డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో మనకి 4 ఉంది కాబట్టి 0 మాత్రమే ఉండాలి. ఇక్కడ మనం రిమైండర్ కూడా గెస్ చేయొచ్చు. రిమైండర్ అనేది మనకి 4 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 50 ఉందనుకోండి, 50 దానికన్నా 54 కన్నా ముందు ఉన్నది ఏంటి? 50. అంటే డివిజిబుల్ అయ్యేది 10 చేత డివిజిబుల్ అయ్యేది 50. ఎందుకంటే 0 ఉండాలి కదా! సో ఇక్కడ రిమైండర్ ఆటోమేటిక్‌గా అంటే 2, 6, 5, 0 అయితే మనకి 10 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ రిమైండర్ మనకి 4 వస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఏంటంటే 4 కన్నా ముందు నుండేది 50 కదా! ఈ 50 తర్వాత 10 చేత డివిజిబుల్ అయ్యేది ఏంటొస్తుంది? 26 అంటే 2650 2650 తర్వాత మనకి 10 చేత డివిజిబుల్ అయ్యేది 2660 వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం 10తో డివిజిబుల్‌ని చేస్తాం. అంటే 10తో డివిజిబుల్ ఒక నెంబర్ అవుతుందా లేదా అనేది సరిచూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే ఒక నెంబరు 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదా? ఇది మీకు చెప్పే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, చూడండి, మనం ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. ఒక నోట్‌బుక్ తీసుకొని మీరు రాసుకున్నట్లయితే మీకు చాలా బాగా గుర్తుంటుంది. మనం 2కి, 5కి, 10కి యూనిట్స్ ప్లేస్ అనేది చూస్తాం. యూనిట్స్ ప్లేస్ చూసి అప్పుడు దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఓకేనా? ఇక్కడి నుంచి చూడండి, 4కి ఒక 4తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా? ఉదాహరణకి 2654 అనేది ఇచ్చాను. ఈ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ ఏంటి 5, 4. ఈ 5, 4 అనేది అంటే 5, 4తో మనకి 54 ఏర్పడుతుంది కదా! ఈ 54 అనేది 4 చేత డివిజిబుల్లా కాదా? చూడండి, 4 వన్స్ ఆర్ 4, 1, 4, 4 ఎంతలా? 4 త్రీస్ ఆర్ 12. అంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? 2 రిమైండర్ మిగులుతుంది. ఇక్కడ మనకి 2 రిమైండర్ మిగిలింది కాబట్టి ఈ 54 మనకి డివిజిబుల్ కాదు. ఈ 54 డివిజిబుల్ కాకపోయిందనుకోండి, అంటే లాస్ట్ 2 డిజిట్స్ కానీ డివిజిబుల్ కాకపోయిందనుకోండి, ఈ ఎంటైర్ నెంబర్ కూడాను డివిజిబుల్ కాదు. ఓకేనా? రైట్? ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ గాని డివిజిబుల్ అయిపోయాయనుకోండి, ఉదాహరణకి నేను 3, 4, 24 రాస్తున్నాను. అంటే 3424. ఇక్కడ ఏముంది లాస్ట్ 2 డిజిట్స్ 24. ఈ 24 అనేది 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదా మనకు తెలుసు. 4 6 24. వెరీ గుడ్. 4 6 24 మనకి, అంటే మీరు రెస్పాండ్ అవ్వండి. అందుకే నేను గ్యాప్ ఇస్తున్నాను. మీరు రెస్పాండ్ అవుతారని. నేను మీతో మాట్లాడుతున్నట్లుగాను భావించి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఓకేనా? 4 6 24. కాబట్టి ఈ 3424 అంటే 3424 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే 8 అనేది 8 చేత ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా తెలుసుకుంటాం? 2, 6, 9, 4, 8 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా? అంటే ఇక్కడ మనం ఎలా 8కి రూల్ ఏంటంటే, కొద్దిగా ఇది అంటే మనం కొద్దిగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? ఇక్కడ
9, 4, 8 అనేవి లాస్ట్ 3 డిజిట్స్. ఈ 9, 4, 8 అనేది 8 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇది 8 చేత డివిజిబుల్ అవుతుందా? 8 వన్స్ ఆర్ 8, మనకి 1, 4, 8 వన్స్ ఆర్ 8 మళ్ళీ. 6 అనేది ఇక్కడ మిగులుతుంది. తర్వాత ఇక్కడ 8 దించుకున్నట్లయితే 68, 8 8s ఆర్ 64. 68 ఇక్కడ రాస్తున్నాను. 8 8s ఆర్ 64. అంటే మనకి ఇక్కడ ఏమైంది? 4 రిమైండర్ మిగిలింది. కాబట్టి ఈ 8 చేత 26,948 డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ ఈ 948 చూడండి. ఈ 948 అయితే డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఆ నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ అవ్వదు అని చెప్తాం అనమాట. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 4కి మరియు 8కి లాస్ట్ డిజిట్స్. 4కి అయితే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాము. ఇక్కడ 8కి అయితే లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాం. ఓకేనా? నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 3 డివిజిబిలిటీ రూల్. అంటే నేను సిమిలర్‌గా డివిజిబిలిటీ రూల్స్ ఉన్న వాటిని నేను వెంటనే చెప్తున్నాను. అందుకే 1 నుంచి 2, 3, 4, 5 అలా చెప్పకుండా సిమిలర్‌గా డివిజిబిలిటీ రూల్స్ దేనికుంటాయో అవైతే చెప్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి ముందు చూద్దాం. అంటే ఇక్కడ మనం రూట్ నెంబర్ అని ఒకటి ఉంటాం. రూట్ నెంబరు అనే ఒక పదాన్ని ఇక్కడ వాడుతున్నాం. రూట్ నెంబర్ అంటే ఏమిటి? చూడండి. 2564. 2564 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? ఓకేనా? దాన్ని మనం అంటే ఇక్కడ డివిజన్ చేయకుండా ఎలా తెలుసుకుంటాం అంటే ఇక్కడ 2564లోని ఉన్న నెంబర్స్ అన్నిటిని కలిపేయాలి. ఓకేనా? అంటే 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 4 17 అవుతుంది. ఈ 17 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? అంటే ఇంకా ఇంకా మీకు రూట్ నెంబర్ కావాలనుకుంటే 7 1 కూడా కలపండి. ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ 8 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఇలా సింగిల్ డిజిట్ వచ్చినంత వరకును కూడా యాడ్ చేయాలి. లేదు మీరు ఇక్కడి వరకు చూసినా సరిపోతుంది. ఇక్కడ 17 అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? అవ్వదు. మనకు తెలుసు 3 టేబుల్‌లోని ఎక్కడా కూడాను 17 లేదు. సో లేదా 8 కూడా చూసుకున్నా సరిపోద్ది. ఇది రూట్ నెంబర్ అవుతుందన్నమాట మనకి ఈ 8 అనేది. ఈ 8 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. మనకు తెలుసు. ఓకేనా? 3 3s ఆర్ 9, 3 2s ఆర్ 6. ఎక్కడ కూడా 8 లేదు కదా! సో ఇది రూట్ నెంబర్. ఈ రూట్ నెంబర్ గాని డివిజిబుల్ అయితే ఆ ఎంటైర్ నెంబర్ అంటే మొత్తం నెంబర్ కూడాను 3తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 3 రూలు. అదే విధంగా సేమ్ 9కి కూడాను చాలా సింపుల్. 9కి కూడా డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనం సపోజ్ అంటే ఇక్కడ కూడాను రూట్ నెంబర్‌ని తీసుకుంటాం. ఇక్కడ రూల్ తీసుకుంటే సేమ్ యాజ్ 3 కాకపోతే 9తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. ఇక్కడ రూట్ నెంబరు ఉదాహరణకి 2945 ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఓకే. ఏంటి అప్పుడు ఇందులో ఉన్న నంబర్స్ అన్ని కలపండి. 4 5 9, 9 9 18, 18 2 20. ఓకేనా? ఏమొచ్చింది? 20 వచ్చింది. 20 అంటే దానికి ఇంకా 2 + 0 చేస్తే 2 వస్తుంది. ఇది మనకి రూట్ నెంబర్ అవుతుంది. ఈ 2 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా! సో, ఈ ఎంటైర్ నంబర్ అంటే 2945 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు అంటాం. ఓకేనా? ఈ విధంగా మనం ట్రిక్‌ని ఉపయోగించి 9తో ఒక నంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అనేది కనుక్కోవచ్చనమాట. నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే చూడండి ఒక నంబర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మోస్ట్‌లీ 11 మీద మనకి చాలా వరకు అప్లికేషన్ టైపు లెక్కలైతే అడుగుతారు. అప్లికేషన్ టైప్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అప్లికేషన్ టైప్ అనేది మనం ఫర్దర్‌గా రెగ్యులర్ క్లాస్ చెప్పుకునేటప్పుడు మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి, ఆ టైంలో అయితే అప్లికేషన్ మెథడ్‌లోని అంటే ఏ క్వెషన్స్ ఇస్తారు, వాటికి ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలనేది చెప్తాము. సో, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 11తో ఒక నంబరు ఎలా డివిజిబుల్ అవుతుంది? ఉదాహరణకి 8, 9, 5, 4,
3. ఈ నంబరు 11తో డివిజిబుల్ అవుతుందా లేదా? అంటే 11తో డివైడ్ చేసినప్పుడు అంటే డివిజన్ చేసినప్పుడు 0 రిమైండర్ అనేది వస్తుందా లేదా? ఓకే. ఎలా కనుక్కుంటాం? 5కి 3 కలపండి. అంటే ఇక్కడ స్టార్టింగు యూనిట్ డిజిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్క నంబర్‌ని వదులుతూ ఇంకా అలా నంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? సో, ఇలా వీటిని యాడ్ చేయాలన్నమాట. ఏమవుతుంది? 3 + 5 8, 8 + 8 16. 16 అవుతుంది. 4 + 9 ఏమవుతుంది? యెస్ 13 అవుతుంది. ఓకేనా? ఈ 2 నంబర్‌లో ఏదైతే పెద్దదొస్తుందో, మనకి లక్కీగా 16 పెద్దదొచ్చింది. ఒకేళ ముందు ఇప్పుడు వీటిని కలిపినప్పుడు పెద్దది ఏదైతే వస్తుందో డిఫరెన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. మనకి పెద్ద నంబర్ నుంచి ఇలా కలిపినప్పుడు చూడండి ఇలా మనం నంబర్‌ని ఒకటి విడిచి ఒకటి కలిపాం కదా! ఇలా కలిపినప్పుడు, మనకి ఏదైతే పెద్ద నంబర్ వస్తుందో, ఆ పెద్ద నంబర్ నుంచి చూడండి మనం కిందది కలిపాము. కిందది కలిపినప్పుడు మనకు 13 వచ్చింది. అంటే ముందు 16 పెద్దది కాబట్టి 16 నుంచి 13 తీసివేయాలి. అంటే డిఫరెన్స్ మనకి వచ్చిన ఈ 2 నంబర్‌లకి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎంతవుతుంది? 3. ఈ 3 అనేది డిఫరెన్స్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకి ఇది 3 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. 11 టేబుల్‌లో ఎక్కడ కూడాను 3 లేదు కదా! సింపుల్‌గా మీకు పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 11 టేబుల్‌లో ఎక్కడ కూడా 3 లేదు. అలా కాకుండా నాకు 0 ఆన్సర్ వచ్చిందిక్కడ. 0 గాని వచ్చిందనుకోండి. సపోజ్ నాకు ఏదో 13 వచ్చింది. ఒక ఈ ఒక వరుసని కలపగా. అలా కాకుండా కింద నుంచి నేను కలిపాను చూడండి. ఒకటి విడిచి ఒకటి. ఆ విధంగా కలిపినప్పుడు, ఈ విధంగా కలిపినప్పుడు సపోజ్. ఈ విధంగా కలిపినప్పుడు నాకు ఇంకోసారి కూడా 13 వచ్చిందనుకుందాం. ఇక్కడ నాకు ఆన్సర్ 0 వచ్చింది. ఆన్సర్ 0 వచ్చింది అంటే అప్పుడు ఆ నంబరు 11 చేత డివిజిబుల్లా కాదా? అంటే ఖచ్చితంగా డివిజిబుల్. ఎందుకంటే 11 టేబుల్‌లో 0 ఉంది. 11 జీరోస్ ఆర్ 0. 11 జీరోస్ ఆర్ 0 కదా! ప్రస్తుతానికి ఈ విధంగా తెలుసుకోండి. ఇన్ డెప్త్ వెళ్ళేటప్పటికి మనకి ఇంకా చాలా వర్డ్స్ అయితే ఇంట్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు మీకు కొద్దిగా టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తూ చెప్తాను. అందుకే ఇప్పుడు ఏంటంటే సింపుల్‌గా మనకు అర్థమయ్యే భాషలో టేబుల్స్ అలాంటి వాటి గురించి చెప్తున్నాననమాట. ఓకేనా? సో, ఇది 11 డివిజిబిలిటీ రూల్. ఈ విధంగా మనం 1 నుంచి ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాల్సిందేంటంటే 1 చేత ప్రతి నంబర్ గూడా డివిజిబుల్ అవుతుంది. 1 అనేది అన్నిటికి కూడాను కామన్ ఫ్యాక్టర్. డివిజన్ చేసేదాన్ని ఫ్యాక్టర్ అంటారనమాట. దేన్నైనా రిమైండర్ 0 వచ్చేటట్లు డివిజన్ చేస్తే దాన్ని ఫ్యాక్టర్ అంటారు. సో, ఇక్కడ 1 అనేది అన్నిటిని గూడా డివిజన్ చేస్తుంది. 0 రిమైండర్ వచ్చేటట్లు. ఓకేనా? సో, 1 చేత ప్రతి నంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. అదే విధంగా 0తో కూడాను ప్రతి నంబరు డివిజిబుల్ అవుతుంది. 0తో కూడాను. ఓకేనా? ఇక్కడ 11కి సంబంధించి చాలా అంటే కొద్దిగా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి సపోజ్ 22 మనకి ఆన్సర్ 23 వచ్చిందనుకోండి. ఇక్కడ ఆన్సర్ అనేది. ఈ ఆన్సర్ లాగా. అప్పుడు అది 11 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. ఎందుకంటే 11 వన్స్ ఆర్ 11, 11 టూస్ ఆర్ 22. ఇక్కడ 23 లేదు కదా! ఎక్కడ కూడాను. సో, 11తో ఆ నంబర్ అనేది డివిజిబుల్ అవ్వదని మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఈ డివిజిబిలిటీ రూల్స్ అయితే నేను ప్రస్తుతం 1 నుంచి 11 వరకైతే చెప్పాను. ఇందులో ఇంకా డిఫికల్టీ లెవెల్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్ అనేది ఉంటుంది. అవి కూడాను ఫర్దర్‌గా మనం చెప్పుకోబోయే క్లాస్‌లో అయితే చెప్పుకుంటాం. వీటిని అన్నిటిని ఒకసారి నోట్స్‌లో ఎక్కించుకోండి. మీకు అర్థమయ్యే భాషలోని. వీటికి సంబంధించి ఎగ్జామ్ కూడాను పోస్ట్ చేస్తాను. ఆ ఎగ్జామ్‌ని గనక మీరు రాసినట్లయితే మీకైతే క్లియర్‌గా ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మీకు ఇంకా ఏది అర్థం కాలేదు, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అనేది విషయం తెలుస్తుంది. సో, ఎగ్జామ్‌ని అయితే అటెంప్ట్ చేయడం మర్చిపోకండి. అది అటెంప్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసారా లేదా అనేది కూడా చూసుకోండి. థాంక్ యూ.